ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఈసారి మామిడి తోటలు ముందుగా పూతకు రాగా ఉలవపాడులో మాత్రం పూతలు ఆలస్యమయ్యాయంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏటా ఈ పాటికి పూతకు రావాల్సిన తోటలు ఈసారి తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు చెట్లన్నీ చిగుర్లు తొడుగుతున్నాయంటూ రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా మామిడికి ప్రసిద్ధిగాంచిన నెల్లూరు జిల్లా ఉలవపాడు ప్రాంతంలో పూతలు ఆలస్యం కావడంతో దిగుబడులపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి మామిడి అంత అనుకూలంగా స్థితిలో ఉండేటట్లేదు సార్, లేట్ అయ్యేటట్టుంది. డిసెంబర్ నుంచి పూతలు రావాల్సిన టైం, కానీ ఇగురు వస్తుంది. ఈ టైంలో ఇగురు వస్తే అది పూతగా మారడానికి 3 నెలల టైం పడుతుంది. అది ఫిబ్రవరిలో పూతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ టైంకి తెగుళ్ళు వచ్చే కూడా ఉన్నాయి. ఈ డ్రిప్స్ అని తామర పురుగు అవి ఆ టైంలో ఎక్కువ వస్తాయి. ప్రకృతి కూడా కొంచెం అనుకూలంగా అనిపించట్లేదు సార్. వర్షాలు ఎక్కువైనాయి, లేట్లు ఎక్కువ వస్తున్నాయి. ఈ టైంలో తోట చెట్టు బాగా మోడు బారిపోయి పూత దిమ్మేసుకొని ఉండాల్సిన టైం ఇది. ఈ డిసెంబర్ అంటే దిమ్ము ఉంటే జనవరిలో పూతలు, ఫ్లవరింగ్ జనవరి ఫిబ్రవరిలో పూతలు రావాలి. కానీ ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. ఈ సంవత్సరం వచ్చేసి మామిడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఈ లేట వల్ల ఈ టైంలో పూత రావాలన్నమాట. పూత రావాల్సింది ఇప్పుడు లేట స్టార్ట్ అవుతుంది. ఈ లేట ముదిరి పూత వచ్చేళ్ళకి చాలా టైం పట్టింది. దాదాపు మార్చి అవుతుంది. మార్చిలో పూతలు వస్తే ఈ ఎండల దెబ్బకి పూత అంతా మాడిపోతుంది. ఒకవేళ ఏదన్నా ఒకటేరా పిండి పడ్డా కూడా అది కాయ సైజు రాదు, క్వాలిటీ ఉండదు. ముందు మెయిన్ పోయిన సంవత్సరం కాపులు ఒక రకంగా కాసినాయి, కానీ ఈ వైరస్ ఈ పురుగు వల్ల మార్కెట్ 15,000 20,000 అమ్మింది. అదే మాకు 35,000 కనుక అయితే ఒక రకం యావరేజ్న ఖర్చులు అవి వచ్చేది. అట్లాంటిది 15 నుంచి 20 దాకా మార్కెట్ ఉండింది. అప్పుడు పోయిన సంవత్సరం చాలా లాసులు. సైంటిస్టులు కనుక వస్తే వాళ్ళని ఫాలో అయితే మాకు కొంతవరకు ఒక అవగాహన అనేది వస్తుందన్నమాట. అట్లాంటిది సైంటిస్ట్ అనేవాళ్ళు ఇక్కడ మామిడి తోటలోకి ఎవరు రావడం. ప్రభుత్వము మాకు కవర్లు ఒకటి, పురుగు మందులు కూడా కొంచెం సబ్సిడీ ఇవ్వడం, అట్లాంటిది ఏదన్నా ఉంటే మాకు కూడా కొంతగా భారం తగ్గుతుంది. జిల్లాలో ఉలవపాడు, గుడ్లూరు, కందుకూరు, ఉదయగిరి, గూడూరు ప్రాంతాల్లో 30,000 ఎకరాల్లో రైతులు మామిడి సాగు చేస్తున్నారు. గత 2-3 ఏళ్లుగా ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక నష్టాలు చూస్తున్నారు. దీనికి తోడు ఈసారి పూతలు ఆలస్యం కావడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఫిబ్రవరి, మార్చిలో పూతలు వస్తే పెరిగే ఎండలకు పూతలు రాలిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు చీడపీడలు సైతం ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆవేదన చెందుతున్నారు.